అందరికీ శుభోదయం. మహాస్వామి వారు చెప్పారు, వాకిట్లో వరిపిండితో ముగ్గు వేయమని. దాని అంతరార్థం బయట ఉండే పిచ్చుకలు, క్రిములు, కీటకాలు ఇలా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఉడతలు ఏవైనా వస్తే వాటికి ఆహారంగా వరిపిండి మారుతుంది అని అందులోని అంతరార్థం. అలాగే మన జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే ఇలా పిచ్చుకలు కానీ, క్రిములు, కీటకాలు కానీ ఏవైనా తింటే దోష నివృత్తి అవుతుంది అని కూడా అందులోని అంతరార్థం అనమాట. ఇక్కడ చూడండి ఎంత బుజ్జి బుజ్జి ఉడత ఎలా వచ్చి తింటుందో, వరిపిండితో ముగ్గు పెట్టగానే అలా వచ్చి తింటుంది. అలా నా కెమెరాలో ఉంది అయిపోయిందనుకోండి. బుజ్జి బుజ్జి పిచ్చుకలు కూడా వచ్చి తింటూ ఉంటాయి. అసలు పట్టణంలో ఉడతలు, పిచ్చుకలు కనిపించడమే చాలా రేర్. అలాంటిది ఇలా బుజ్జి ఉడత వచ్చి చక్కగా తినేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో. మరి చక్కగా శ్రావణ మాసం అమ్మవారికి ఒక పేరు ఆబ్రహ్మ కీట జనని. అన్ని ప్రాణులలోనూ తానే ఉంటుంది, అన్ని ప్రాణులను కూడా తానే పోషిస్తుంది అని ఒక అర్థంతో అమ్మవారికి నామం ఉంది. అలా ఇలా పిచ్చుకల రూపంలో, ఉడత రూపంలో ఆ లక్ష్మీదేవి ఇంటి ముందు వచ్చి నడయాడుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. మీరు కూడా ఇకపై రాయి